మేరీ జాన్ వాస్తవం రాదో నువ్వే నా ప్రాణం. నెక్స్ట్ వీక్ జబర్దస్త్ థీమ్స్ తెలుసుగా, ఫేమస్ పర్సనాలిటీని తీసుకురంట మన స్కిట్ లోని. ఈ జోక్ ఉందా? ఏంటిది? అదే ఇలా నువ్వు స్కిట్ల గురించి మాట్లాడడం, ఇన్వాల్వ్ అవడం, ఈ జోక్ ఉందా? 6 ఏళ్ల నుంచి టీం నా భుజస్కంధాల మీద మోస్తాను. నువ్వు మోసేదేంటి తెలిసిన మాకు. సరే ఎవరిని పిలుద్దాం చెప్పు. చంటాన్ని పిలుద్దామా? చంటన్న ఆల్రెడీ ఫేడ్ అవుట్ అయ్యి మళ్ళీ వచ్చారు ఎందుకురా? భాస్కర్ ని ఆడొస్తే మళ్ళీ టీమ్ లీడర్ గా చేస్తాను స్కిట్ లో అంటారు, మళ్ళీ మనం ఇదే అయిపోవాలి. ఎవరన్నా నాకు తెలిసి ఒక పని చేద్దాం రా, రష్మిన్ పిలుద్దాం రా, రష్మిన్ పిలుద్దాం రా. I'm ready. I'm ready. వద్దులే, వద్దన్నా కదా, ఎందుకని చూస్తావు? సరే వద్దులే. వద్దురా బాబు, వద్దురా బాబు. అసలు ఎప్పుడు సొంగ ఖర్చుకోవడమే. అంటే ఇప్పుడు జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ లో నాకన్నా ఫేమస్ ఎవరు లేరు మాట అయితే. దరిద్రుడా. నాకు తెలిసిన ఒక పెద్ద రౌడీ షీటర్ ఉన్నాడు రా, అతన్ని పిలిచామనుకో నాకు తెలిసి స్కిట్ మనకే గ్యారంటీ, నో డౌట్. సెటిల్మెంట్ కాదు మనం వెళ్ళాల్సింది. అరే నీకు అర్థం కావట్లేదు, అసలు చాలా ఫేమస్ రా, మనకి చెప్పిందే ఫేమస్ పర్సనాలిటీని పిలవమని చెప్పాను. ఆడికి డైలాగ్ చెప్పడం రావాలి కదరా, రౌడీ షేడ్కి ఏమొస్తుంది? అరే నువ్వు ఉన్నావు కదా ప్రాక్టీస్ చేయించడానికి. నీకు డైలాగ్ నేర్పించాలి, రామ్ ప్రసాద్ నేర్పించాలి, సన్నీ గారు నేర్పించాలి, మళ్ళీ నేను గెటప్ వేసుకోవాలి, మళ్ళీ చేయాలి. ఎన్ని రోజులు అంటే ఇదంతా నలుగురికి నేర్పించాలి, ముగ్గురిగా నేర్పిస్తా కదా. సరే ఇద్దరిగా నేర్పిస్తాను కదా, సరే ఒక్కరిగా నేర్పిస్తాను కదరా. ఇంత చెప్పిన తర్వాత మనం ఏం చేయాలి? ఏం చేయాలి? అన్నింటికి వెళ్ళి అన్నం పిలవాలి ఫస్ట్. పద. చిక్కావు చేతిలో చిలకమ్మ, సంటిగాడి చేతిలో వెళ్ళవమ్మ. ఎల్లు ఆడుకో, ఎల్లు ఎల్లు ఆడుకో, ఎల్లు. నీకు ఈ పంజరం తప్పదురా. నువ్వు ఎంత ఆవేశపడినా ఆడి కబందాస్తాలు తప్పించాలి. అరే వాళ్ళ మాటలు పడుచుకోక ఎక్కడ్రా. శ్రీను ఏం జరుగుతుందిరా? ఏం జరగట్లేదన్నా. అన్నా 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 నమస్తే. చెక్ చేస్తావన్నా? ఏం లేదు. ఏమి లేకపోవడం ఏంట్రా బాబు, సరిగ్గా చెక్ చేసా? వీటి గురించి నీకు తెలుసు అసలు? నమస్కారం. ఎవర్రా? ఎవరైనా? రే సనత్ నగర్ సత్యని చాలా పెద్ద రౌడీ షీటర్ ఇక్కడ. అవునా? మరి ఏంటి, మన స్కిట్ లో తీసుకెళ్తాం, స్కిట్ మనమే కొడతాం. కొంచెం అన్నది పెడతా. అన్న అన్న నమస్కారం అన్న, సుధీర్ అన్న నా పేరు. అతను ఎవర్రా? బలుపున్నట్టుంది. ఓ కాలు మొక్కురా. అది నీకే ముక్కురా బాయ్. సత్తే సనత్ నగర్ సత్తే. ఆడికి ఆ మాత్రం ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. సంటిగా టీంలో ఆడి ఫ్రస్ట్రేషన్ ఆడిది. మాది జబర్దస్త్ అని కామెడీ షో అన్న, దాంట్లో మీ ఎంట్రీ కావాలన్న మా స్కిట్ లో. ఇంటిస్తారా తెలియదు నీకు. భాస్కర్ నువ్వు తీసారు గుర్తు చేద్దాం చెప్పురా. మర్చిపోదామన్నా మర్చిపోయే గాయం రాది, మామూలు గాయం కాదు కదరా. వాడు చూడు ఎలా అయిపోతున్నాడు, పగల రాత్రి చండి కళ్ళ. ఇంకా భాస్కర్ టేబుల్ ఉన్నట్టే ఫీలింగ్ ఉంది అడిగి. చెప్పురా. ఏం లేదన్న, మేము స్కిట్ ఒకటి చేస్తున్నా, దాంట్లో ఫేమస్ గా ఎంట్రీ అన్న, మీరు మా దాంట్లో చేయాలన్న. ఫేమస్ పర్సనాలిటీ అన్న, మీరు ఫేమస్ కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్తాం. చెప్పురా, డైలాగ్ చెప్పి ఏం చెప్పాలి? అన్న ఏం లేదు, చిన్న చిన్న డైలాగ్ అన్న. డైలాగ్ చెప్పాలంటే కొంచెం మీకు అంటే జనరల్ నాలెడ్జ్ ఎంత ఉంది తెలుసుకోవాలి కదా. తీసుకురారా. ఏంటన్నది? జనరల్ నాలెడ్జ్ అన్న. జనరల్ నాలెడ్జ్ అంటే ఇక్కడ ఉంటది అన్న. నాకేం చెప్తావురా? చెప్పురా. కుక్కై చూస్తున్నారా? అన్న దీన్ని గురకాయించి వస్తానన్న. కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అడుగు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడకి ఎన్ని గంటలు పడుతుందన్న? 18 గంటలు. అదే 4 గంటలే కదన్నా. నేను గోవా పోయి వస్తా బై. ఏనా? గోవా పోయి వస్తా.
మరి మీ ఇంటికైనా డైరెక్ట్ గా వెళ్తారా అటు ఇటు వెళ్తారా? అరే అమెరికా వెళ్ళేస్తా నీకెందుకు బే? ముందు వీసా రావాలండి దానికి. 14 సార్లు రిజెక్ట్. దగ్గరికి సత్తే అది నీకే. నాకన్నది ఆడికిచ్చే ఉంటున్నా. కామెడీ బచ్చగా వీడు నాకు నచ్చలేదురా. అన్న పోలేను వదిలేను. మేము ఎప్పుడు చెప్పే ఉంటాన్నా దాని అసలు దాచుకోలేదన్న మేము. నచ్చకపోయినా అడ్జస్ట్ అవుతున్నాం కదన్నా. వాడు పంచులేస్తున్నాయేరా. అన్న ఒక డైలాగ్ ఉందన్న మా స్కిట్ లో. ఫస్ట్ శ్లోకం అన్న. యాకుం దేందు తుషారహార ధవల యా శుభ్ర వస్త్రాన్విత యా వీణా వరదండిత మండిత యాస్విత పద్మాసన యా బ్రహ్మాచు శంకర ప్రకృతివి దేవే సదా పూజితాం సామాం పాదు సరస్వతి భగవతి శేష జాడ్యప. చెప్పన్న. కష్టం అది శ్లోకం కదరా. డైలాగ్ చెప్పాలన్నా. Dialogue కావాలి. చెప్పు. లక్ష భక్ష్యములు భక్షించిన లక్ష్మీకు ఒక భక్ష్యం భక్షించడం లక్ష్యమా? చెప్పండి. వాడు మామూలుగానే తిరగదు. లక్ష పక్షములు అరే వేరే చెప్పరా భయ్. నా నూనె నీ నూనె నేనన్నానా? నీ నూనె నా నూనె నేనన్నానా? నా నూనె నా నూనె నీ నూనె నీ నూనె. అన్న మీరు చెప్పబోతే స్కిట్ పడిపోద్ది అన్న ప్లీజ్ అన్న. నా నూనె నేనన్నానా? నా నూనె నా నూనె. మీరేం అనలే. మీరేం అంటలేదు అన్న. కరెక్ట్ చెప్పండి అన్న ప్లీజ్. హలో. ఓ ఓకే 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 రే సీనా ఒక్క నిమిషం. స్కిట్ లోకి శ్రీనివాస్ రెడ్డి గారును సత్యన్ రైషన్ వస్తా అన్నారంట. ఇంకేటితో మన పని లేదు. అవసరం లేదా? అవసరం లేదు. అన్న బాయ్ అన్న. ఇలా ఏమైందిరా భయ్? వెళ్తారా? నా వెనకల ఉన్నారు తెచ్చా. ఎవరున్నారా? రండ్రా. అందమైన కుందనాల బొమ్మరా. ఎవరన్నా నీ మీద చేయలేపింది? I will kill them, I will swear them, I will cut them. ఎవరన్నా అమ్మాయి? నా ముద్దుల చెల్లెలు. అవునా? చెప్పరేంటన్నా? ముద్దు పెడతాం బే. ముద్దులు చెల్లి అన్నారు కదా, ముద్దెట్టాలేము. పాట తరగా అరవగో అదుపుతుందో అరుచుకొని దియ్యమన్నా ఏంట్రా? ఏం చూసి ముద్ద చేతను వెళ్ళి చూడరా ఎంత బాగుందా. చేతులు చూడరా. చేతులు చూస్తే ఏం తెలిసిపోయింది నీకు? చూడరా చేతులు చూడరా. సర్లే ఓకే చేతులు బాగున్నాయి కదరా. సర్లే ఓకే. ముందు మా చెల్లి పట్టుకున్నా. పక్కన అరే ఆపండి ఓవరాక్షన్. నాకు అమ్మాయి చంద్ర. ముందు మా చెల్లెలే. నువ్వు కూర్చో. సత్తే సన్నత్ మగ సత్తే. ముందు మా చెల్లి పట్టుకునొచ్చి వీడు పట్టుకున్నారా? చెల్లె పట్టుకుందానా? అయితే ఓకే లేకపోతే పీకెత్తరేడుగు. నేను ఎలాగని అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. అది నా పర్మిషన్ తీసుకోవాలి. సత్తి సన్నద్ధగా సత్తి. అరే అరే పాపం రాని. నా కాబోయే బావగారు కదా. నీ పర్మిషన్ లేకుండా నేను బావగారు చేసాడు. వాడు నాకు నచ్చాడు. చేసుకోరా. నిజమా? చేసుకో సుధీర్, ఫైనల్లీ చేసుకో. పండగ చేసుకో. ఏమండి ఒక్కసారి మీ మొహం అరే మొహం చూపిస్తా. చూడు. పర్లేదురా ఓకే. మీ పేరు? కామిని. నీ పేరు? కాముడు. మీరు ఏం చేస్తుంటారు? మీరేం చేస్తుంటారు? నాకు బిజినెస్ ఉందండి. నాకు పెద్ద బిజినెస్ ఉంది. పెళ్లి చేయాలి మీ ఇద్దరిది. అరే గట్టే చప్పట్లు కొట్టరా. పెళ్లి అయిపోయింది తప్పేండి. నువ్వు ఎలాగైనా డైలీ ప్రాక్టీస్ చేయొచ్చు బావగారితో. ఓకే సారీ. నువ్వు నేను వేరే ప్రాక్టీస్ ఉంటాను. నా నూనె నీ నూనె నేనన్నానా? నా నూనె నీ నూనె నేనన్నానా? నా నూనె నీ నూనె నేనన్నానా? అన్నయ్య బాపుట్టాడు.
పేరు పెట్టడానికి రావచ్చుగా. టైం లేదమ్మా, స్కిట్ ప్రాక్టీస్ చేస్తున్నా. ఏంటి ఇంకా ప్రాక్టీస్ చేస్తారు సంవత్సరం నుంచి? ఓకే సార్, ఓకే ఓకే. నా నూనె, పద, నేను నూనె, మనం నేను అన్నా. నా నూనె నేను అన్నానా? నా నూనె నా నూనె సంవత్సరాలు దాటిపోతున్నాయి సార్. 2 సంవత్సరాల తర్వాత అన్నయ్య అమ్మా స్కిట్ ప్రాక్టీస్ చేస్తున్నా, డైలాగ్ అద్భుతంగా చెప్తాను, వెళ్ళిపోమ్మా. ఏంటి ఇంకా డైలాగ్ రాలేదా? వస్తది, వెళ్ళిపోమ్మా. సరే రమ్మ తల్లి. 6 ఎర్రాలు 20 సంవత్సరాల తర్వాత నా నూనె నీ నూనె నేను అన్నా. నా నూనె నీ నూనె నేను ఎప్పుడన్నా అన్నానా చెప్పు. నా నూనె నేను అన్నా. అన్నయ్య పెద్ద పాపకు పెళ్లి. పాప పెళ్లికి వస్తున్నారు రావట్లేదా? డైలాగ్ చెప్తూ వస్తామండి. ఎన్నేళ్ళు చెప్తావు డైలాగు? ఇట్రా నువ్వు ఇట్రా. ఎన్నేళ్ళు నేర్పిస్తావు డైలాగ్? నేర్పివా నువ్వు? బాబుని పెట్టుకోండి. నువ్వు జాగ్రత్త. డైలాగులు నేర్పివా మా అన్నయ్యకి? అన్నయ్యకి డైలాగులు నేర్పినోడి ఎందుకురా? నువ్వు మెల్లి కొట్టు, అసలు నువ్వు ఉట్టు మనిషి కాదు, మళ్ళీ క్యారింగ్. డిక్లేర్ చేస్తావా? సారీ 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 సారీ. రామ్ వెళ్దాం పదరా. అన్నా సార్ ఎక్కడ సార్? డైలాగ్ లేని టీం చూసుకుంటా, అది మీ టీమే కదా సార్? అందుకే వెళ్తున్నా పదరా. ఎక్స్ట్రా